హలో అండి, అందరైతే ఎలా ఉన్నారు? ఈరోజైతే మ్యారీగోల్డ్ బిస్కెట్ ప్యాకెట్ తోటైతే నేను గులాబ్ జామున్ అయితే చేస్తున్నా. టేస్ట్ అయితే చాలా చాలా బాగుందండి. అచ్చము మనము గులాబ్ జామ్ చేసుకుంటాం కదా నార్మల్గా పిండితోటైతే, గులాబ్ జామ్ పిండితోటైతే సేమ్ అట్లనే ఉంటాయండి. చూస్తున్నారు కదా, నేనైతే ఇక్కడ రెడీ చేసి ఇంకా తింటున్నా. నిజంగా చాలా చాలా బాగుంది. మంచిగా జ్యూసీగా అయితే ఉంటుందండి. ఒకసారి మీరు తప్పకుండా ట్రై చేయండి. మరి ఇది మ్యారీగోల్డ్ బిస్కెట్ ప్యాకెట్ తోటి అయితే నేను గులాబ్ జామున్ ఏ విధంగా చేసిన అనేది వీడియో అయితే ఇక్కడ స్కిప్ చేయకుండా అయితే చూడండి. ప్లీజ్ నా వీడియోకి అయితే ఒక లైక్ ఇవ్వండి ఫ్రెండ్స్. అదేవిధంగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, ఓకేనా? మరి వీడియో అయితే చూసేయండి. ఇక్కడ నేనైతే 2 బిస్కెట్ ప్యాకెట్లు అయితే తీసుకున్నా చూడండి. తర్వాత ఈ బిస్కెట్ ప్యాకెట్లు ఓపెన్ చేసి ఇంకా బిస్కెట్స్ అన్నీ ఒక గిన్నెలో అయితే వేసుకుంటున్నా. యాక్చువల్గా రోట్లో దంచుకోవాలి, కానీ మేమైతే ఎక్కువగా నేను రోట్లో కూరలు నూరుకుంటా, అందుకోసమని కారం ఉంటాయని నేను గిన్నెలోనే వేసుకొని ఇంకా దంచుకుంటున్నా. చిన్న రోళ్ళు ఉంటే బాగుంటుంది, కానీ చిన్న రోళ్ళు ఉంది కానీ అందులో ఇవన్నీ పట్టవనేసి నేనైతే ఇంకా గిన్నెలు అయితే దంచుకుంటున్నాండి. ఇంక ఈ విధంగా 2 బిస్కెట్ ప్యాకెట్లు అయితే దంచుకున్నా. ఇంక ఈ విధంగా అయితే పొడిలాగా అయితే చేసుకోవాలండి. తర్వాత ఇదంతా చేసుకున్నదంతా ఒక బౌల్లోకి అయితే కొలుచుకుంటున్నా. ఎంత అయింది అనేది కొలుచుకుంటున్నా. సరిగ్గా ఒక 1 కప్ అయితే అయ్యిందండి బిస్కెట్ ప్యాకెట్ పొడి అయితే. ఇంక ఇదంతా మళ్ళీ అదే గిన్నెలోకి అయితే వేసుకుంటున్నా. కొలుచుకోవడానికని బౌల్లో అయితే వేసుకున్నా. తర్వాత కొద్దిగా పాలు అయితే పోసుకోవాలి. ఫస్ట్ అయితే కొంచెం ఉప్పు వేసుకోవాలి, కంపల్సరీ ఉప్పు అయితే వేసుకోవాలి. ఇంకా ఉప్పు వేసుకున్న తర్వాత పాలు అయితే కొద్దిగా పోసుకుంటూ కలుపుకోవాలి. ఒకటేసారి మొత్తం పోసుకోకుండా కొన్ని పాలు పోసుకుంటూ కలుపుకోవాలి. అది వేడి పాలైనా సరే, చల్లని పాలైనా సరే, ఏవైనా ఎట్లయినా పోసుకోవచ్చండి. ఇంక ఈ విధంగా అయితే కలిపి ఒక 5 నిమిషాలు అయితే పక్కన పెట్టుకుందాము. తర్వాత ఇంకొక గిన్నె అయితే తీసుకుంటున్నా. తర్వాత ఇప్పుడు మనం 1 కప్పు బిస్కెట్ పొడి ఉంటుంది కదా, అది 1 కప్ అయితే నేనైతే ఇక్కడ 3/4 కప్పు చక్కెర అయితే వేసుకుంటున్నా. ఎందుకు అనంటే అది కొంచెం స్వీట్గా ఉంటుంది కాబట్టి, బిస్కెట్స్ అంటే లైట్ స్వీట్గా ఉంటుంది కదా, మ్యారీగోల్డ్ స్వీట్ తక్కువ ఉంటుంది అన్నట్లు నేనైతే 3/4 కప్పు చక్కెర వేసుకుంటే బాగుంటుంది అన్నట్టు నేను ఇక్కడ 3/4 చక్కెర పోసుకున్న తర్వాత ఇంకా అంతే మనం చక్కెర ఎంతైతే తీసుకుంటామో అంతే వాటర్ అయితే పోసుకొని పొయ్యి మీద అయితే పెట్టుకొని ఒక 3 ఇలాచీలు వేసుకొని ఇంక ఈ విధంగా అయితే పాకం అయితే పట్టుకోవాలి. ఇంకా చూస్తున్నారు కదా, పొయ్యి మీద అయితే పాకం అయితే రెడీ అవుతుంది. తీగ పాకం లాగా అయితే కావాలండి. తీగ పాకం వచ్చిన తర్వాత చూస్తున్నారు కదా, ఇంక ఈ విధంగా అయితే కావాలి. ఇది పక్కన అయితే పెట్టుకుందాము. తర్వాత ఇంక ఇది బిస్కెట్ పొడి అయితే మంచిగా అయితే నానింది. ఇంక ఇప్పుడైతే కొద్దిగా పిండి తీసుకొని ఇంకా కొద్దిగా తీసుకున్న తర్వాత కొద్దిగా చిన్న ఉండల్లాగా అయితే చేసుకోవాలి. ఇంక ఇక్కడ కొంచెము గడ్డలాగా లేకుండా మంచిగా అయితే ఒకసారి అయితే కలుపుకోవాలి. ముందు కలుపుకున్న తర్వాత ఇంకా ఈ విధంగా అయితే కొద్దిగా తీసుకొని చిన్న ఉండల్లాగా అయితే చేసుకోవాలి. మనం నార్మల్గా చేసుకుంటాం కదా, సేమ్ అట్లనే చేసుకోవాలి. ఇంకా ఈ విధంగా 2 చేతుల మధ్యలో ప్రెస్ చేసుకుంటూ ఇంక ఈ విధంగా అనుకుంటే రౌండ్గా అయితే వస్తుంది. ఇంకా తర్వాత ఒక గిన్నెలకు అయితే పెట్టుకోవాలి. తర్వాత ఈ విధంగా నేను రెండోది కూడా అయితే చేసుకుంటున్నా. ప్రెస్ చేసుకుంటూ ఇది 2 చేతులతోటి ఈ విధంగా అంటే బాగొస్తుంది, మంచి ఎక్కడ క్రాక్స్ లేకుండా అయితే వస్తుంది. చూసినరా, ఇంక ఈ విధంగా నేను మొత్తం అయితే చేసి అయితే పెట్టుకున్నా అండి. చూసినా నేను చేసుకున్నది ఒక గిన్నెలకైతే పెట్టుకున్నా. ఇంక ఈ విధంగా నేను మొత్తం అయితే చేసుకున్నా చూడండి. అన్నీ ఒకే సైజులో అయితే వచ్చినాయి కదా. ఇంక ఈ విధంగా మొత్తం అయితే చేసి అయితే పెట్టుకున్నా. ఎక్కడ క్రాక్స్ లేకుండా అయితే చేసి అయితే పెట్టుకోవాలి. తర్వాత డీప్ ఫ్రై సరిపడా ఆయిల్ అయితే వేడి చేసుకోవాలి. ఆయిల్ వేడెక్కిన తర్వాత ఒక్కొక్క బాల్ అయితే వేసుకోవాలి. ఇందులో ఆయిల్ మరీ బాగా వేడెక్కొద్దండి, మామూలుగా అయితే వేడెక్కాలి.
తర్వాత ఇంకా ఈ విధంగా అన్నీ అయితే ఒక్కొక్కటి అయితే వేసేసుకోవాలి. మెల్లగా నిదానంగా అయితే వేసుకోవాలి, నూనె చిట్లే ఛాన్స్ ఉంటుంది. అందుకోసమనే మెల్లగా నిదానంగా అయితే వేసుకోవాలి. ఇంకా వేసుకున్న తర్వాత చిల్లుల గంటె ఉంటుంది కదా, దాంతో అయితే ఒకసారి అయితే కలుపుకోవాలి. రెండో వైపు అయితే తిప్పేసుకోవాలి. ఎప్పుడు మనము గులాబ్ జామ్ పిండితోటే కాకుండా, గోధుమ పిండితోనే కాకుండా అప్పుడప్పుడు వెరైటీగా ఈ విధంగా బిస్కెట్స్ తోటి అయితే తప్పకుండా ట్రై చేయండి. నిజంగా చాలా చాలా బాగుంటుందండి. అచ్చం మనం గులాబ్ జామ్ చేసే పిండితోటి ఎట్లయితే ఉంటాయో సేమ్ అట్లానే ఉంటాయండి. ఇంక ఈ విధంగా అయితే రెండు వైపులా అయితే మంచి గోల్డెన్ కలర్లోకి వచ్చే వరకు అయితే కాల్చుకోవాలి. ఇంక ఈ విధంగా కాలిన తర్వాత ఒక పెద్ద జాలిగంట తీసుకొని జాలిగంటలాగా అయితే వేసేసుకోవాలి. మొత్తము నూనె ఇంకిపోవాలి. నూనె ఇంకిన తర్వాత ఇంకా ఇప్పుడు మనం ముందే పాకం పట్టుకున్నాం కదా, ఆ పాకంలాగా అయితే వేసుకోవాలి. ఇంక దీన్ని ఒక 10 నిమిషాలు మూత పెట్టి నానబెట్టాలి. కొంచెము నానాలి పాకంలో. ఇప్పుడు నార్మల్ దానికన్నా ఇప్పుడు ఈ బిస్కెట్స్ తోటి చేసింది కొంచెం గట్టిగా ఉంటుంది. ఇది బిస్కెట్స్ తోటి చేసింది కాబట్టి కొంచెం గట్టిగా ఉంటుంది. అదే నార్మల్ గులాబ్ జామ్ పౌడర్ తోటి చేసేనేమో మంచిగా అంటే సాఫ్ట్గా మెత్తగా అయితే వస్తుంది ఇట్లా. కానీ దీంతో అయితే కొంచెం గట్టిగా ఉంటుంది. అయినా ఏం పర్లేదు, చాలా చాలా బాగుంటుందండి. ఇంకా దీన్నైతే ఒక చిన్న బౌల్లోకి అయితే సర్వ్ చేసుకుంటున్నా. చూడండి, పాకం కూడా అయితే చాలా చాలా మంచిగా అయితే వస్తుంది. అచ్చము మనం బయట కొన్న గులాబ్ జామ్ లాగానే ఉంటుందండి. నిజంగా టేస్ట్ కూడా చాలా చాలా బాగుంటుంది. ఇంకా ఈ విధంగా అయితే నేను ఒక బౌల్లోకి అయితే తీసుకుంటున్నా. ఇంకా మా బాబు తినడానికని పెడుతున్నా. వాడైతే చాలా చాలా ఇష్టంగా అయితే తిన్నాడు. కాకపోతే బిస్కెట్ ఫ్లేవర్ అయితే ఉంటుందండి, అయినా ఏం పర్లేదు, చాలా బాగుంటుంది. ఇంకా చూసిండ్రు కదా ఫ్రెండ్స్, నేనైతే 2 మ్యారీగోల్డ్ బిస్కెట్ ప్యాకెట్స్ తీసుకొని ఇంకా గులాబ్ జాము ఏ విధంగా చేసిన అనేది వీడియో అయితే ఇక్కడ స్కిప్ చేయకుండా అయితే చూసిండ్రా. ఇంకా ఇక్కడైతే నేనైతే చింపి కూడా అయితే చూపిస్తున్నా స్పూన్ తోటి. చాలా చాలా బాగుందండి, మంచి జ్యూసీ లాగా అయితే వచ్చింది. నిజంగా చాలా బాగుంటుంది. మనం బయట కొన్న గులాబ్ జామున్ లాగానే ఉంటుందండి, కాకపోతే ఇది బిస్కెట్స్ కాబట్టి కొంచెం గట్టిగా ఉంటుంది. అయినా ఏం పర్లేదు, చాలా బాగుంటుందండి. ఒకసారి మీరు తప్పకుండా ట్రై చేయండి. అదేవిధంగా ఈ ఉగాది స్పెషల్గా ఈ మ్యారీగోల్డ్ బిస్కెట్ ప్యాకెట్ గులాబ్ జామున్ అయితే చేసుకోండి. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఓకేనండి, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ ఒక లైక్ ఇవ్వండి. అదేవిధంగా నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకేనా, బాయ్ బాయ్. నచ్చితే తప్పకుండా షేర్ చేయండి.